నీళ్లు కొలాయి పడక కొలాయి నీళ్లు అంటే నీళ్లు లేవు. గంట నీళ్లు మీకు లేవు. ఏం చేస్తా వాటి ఉండదా బడి ఉండదా చెప్పారు సార్. ఒక్కసారి వద్దాం మమ్మల్ని సులసంగా ఉంటాం. పింఛన్ రాలేదు. ఇంట్లో సురేష నువ్వు మాట్లాడకూడదు. అదే నువ్వు ఉండరు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు. గవర్నమెంట్ వచ్చినా నేను చెప్తానా. నువ్వు ఉండు. నువ్వు ఉండు నాయన. అప్పుడు నువ్వు చేయలేదు. కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. ఉండు. నువ్వుగా ఉండాలి సురేష. నువ్వు ఉండాలా. అది కాదు. వాళ్ళ సమస్య ఉంది మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు చేపిలేదు పని. కాలు నువ్వు చేపిస్తున్నా. పైప్ లైన్ నువ్వు చేపిస్తున్నా. చెప్పు. మా ఎమ్మెల్యే అయినప్పుడు మామ అధికారులు అంటే పడి చేపించినాము. ఉండు సురేష. నువ్వు మాట్లాడద్దు. ఉండు. మాట్లాడకూడదు. మీరు బీజేపీ నాయకులు ఉండాలంతే. ఉండేది కాదు. ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా గానీ మా అతను గెలిపించుకున్నా. నువ్వు వద్దు నాయన. నువ్వు మాట్లాడద్దు. నువ్వు అప్పుడు వైఎస్ఆర్ లో ఉంటివి. వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు. ఉండవు సురేష. నువ్వు ఉండు. నువ్వు ఏడుకెళ్తా. నీ వార్త నీ వార్త. మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడే లేదు. అదే నువ్వు మాట్లాడదు. లేదన్నా ఒక గంట అది చెప్తున్నాము. మరి నీకేం సమస్యలు చెప్తున్నాము. లేదన్నా ఒక గంట నా మాట చంద్ర. ఇదే మా మామ ఇన్ఛార్జ్ ముగ్గురు మీరు రావద్దు. మనం కొట్టడంలో మీరు రావద్దండి. అంత పెద్ద అందరూ మాట్లాడాలి. సమస్య చెప్తున్నా కదా ఒక గంట సురేష ఉండమ్మా. నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటుంది. కాలు వేపిస్తే ఉండమ్మా. ఉండు. సురేష్ చెప్తాను. నాకు పూర్తి అయినప్పుడు దాని విషయం మాట్లాడదంటే తర్వాత మాట్లాడదాం. మాట్లాడకూడదు కాదు. నువ్వు మాట్లాడకూడదు. నానేమని చెప్పాలంటే నా చెప్తాను. నువ్వు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు. మాట్లాడారా స్టోర్ ఏమని మరి నన్ను ఎన్ని మాట్లాడకూడదు. మనిషి కాదా విధానం తెలుసు.